నమస్తే వెల్కమ్ టు బీఆర్కే న్యూస్ నేను మమతా ఇక డీటెయిల్స్ చూస్తే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కేసీఆర్ విమర్శించే హక్కు లేదన్నారు. బీఆర్ఎస్ సభలో తన పేరు కూడా ఎత్తలేదన్నారు రేవంత్. తానంటే అది అంటూ విమర్శించారు. కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి నాశనం పట్టించారని మండిపడ్డారు. కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి సలహాలు ఇస్తారని ఆశించారు, కానీ ఇలా డుమ్మా కొట్టి ఫామ్ హౌస్లో ఉంటారని ఊహించలేదన్నారు. కేసీఆర్ ప్రతిపక్ష నాయకుడు, అలాగే మాజీ సీఎం కాబట్టి వరంగల్ సభకు అన్ని విధాలుగా సహకరించామని అన్నారు. ప్రభుత్వం తరపున ఇబ్బందులు లేకుండా కలగకుండా చర్యలు తీసుకున్నామని అన్నారు. ప్రజల్ని నేను అడగదలుచుకున్నా. నిన్నగాక మొన్న ఒక ఆయన వరంగల్లో ఒక పెద్ద సభ పెట్టిండు. సంతోషం, మీ పార్టీ ఏర్పడి 25 సంవత్సరాలు అయింది. మీరు వజ్రోత్సవాలు విజయోత్సవాలు ఏం చేసుకుని మాకేం అభ్యంతరం లేదు. ప్రజాస్వామ్యంలో ఇదొక భాగం. 140 సంవత్సరాల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీకి మేము ప్రాతినిధ్యం వహిస్తే 25 సంవత్సరాలు చరిత్ర కలిగిన మీ పార్టీకి మీరు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మాకేం అభ్యంతరం లేదు. మీరు విజయోత్సవం సభలు ఏర్పాటు చేసుకుంటాం అంటే మంత్రి పొన్నం ప్రభాకర్ గారిని పిలిచి ఎన్ని వందల బస్సులు అడిగినా అన్ని వందల బస్సులు వాళ్ళకి ఇవ్వండి, వాళ్ళక్కడ సభ ఏర్పాటు చేసుకొనివ్వండి, వాళ్ళకు అవసరమైన అన్ని వెసులుబాట్లు కల్పించండి అని చెప్పి ఆర్టీసీ అధికారులనే కాదు పోలీసు అధికారులను, అక్కడుండే మున్సిపల్ అధికారులను, కలెక్టర్లకు అందరికి కూడా నేను సమీక్ష చేసి ఆదేశాలు ఇచ్చిన. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో పాలకపక్షమే కాదు ప్రతిపక్షం కూడా బలంగా ఉండాలి. ప్రతిపక్షం ప్రజా సమస్యల్ని ప్రస్తావించాలి. వారు ప్రస్తావించిన ప్రజా సమస్యల్ని మేము పరిష్కరించడానికి వీలవుతుంది. పరిష్కరించాలన్న చిత్తశుద్ధితోని వారు సభ నడుపుకోవడానికి సంపూర్ణంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం సహకరించిందన్న మాట నిజం కాదా? మరి నేను మిమ్మల్ని అడుగుతున్నా, మీ అనుభవం గొప్పదే, మీ పార్టీ గొప్పదే, మీ పార్టీలో 100 కోట్ల రూపాయలు ఉన్నమాట నిజం, మీకు టీవీలు పేపర్లు ఫామ్ హౌజులు ఉన్నమాట కూడా నిజమే, మేమేం కాదంటలేం. కానీ ప్రజల సమస్యలు మీరు ప్రస్తావించిందా? ఈ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయంలో ఉన్న లోపం లేదా ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో మంచి అనేది మీకు ఎక్కడ కనిపించలేదా? మీ అనుభవంతో మంచిని అభినందిస్తూనే ప్రభుత్వాన్ని భుజం తడుతూనే మా వైఫల్యాలను ప్రశ్నించి ఆ ప్రశ్నించడం ద్వారా ప్రజా సమస్యలను పరిష్కరించడానికి మీరు అక్కడ మాట్లాడి ఉంటే నిజంగానే ప్రజలు మిమ్మల్ని అభినందించి ఉండేవాళ్ళు. నేను ఈరోజు ఆ పెద్ద ఆయనను ఒక మాట అడగదలుచుకున్నా. ఎక్కడైనా ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగిగా ప్రభుత్వం నుంచి జీత భత్యాలు తీసుకొని దాదాపుగా 16 నెలల నుంచి ఇంట్లో నుంచి కాలు కదపకుండా జీత భత్యాలతో సహా అన్ని వసతులను మీరు అనుభవిస్తున్నారు కదా, ఇది ఏ చట్టంలో ఉందని నేను అడుగుతున్నా. ఏ చట్టంలో ఉంది? ప్రభుత్వం నుంచి జీత భత్యాలు తీసుకున్న వాళ్ళు మేము విధులను నిర్వర్తించము. బసవేశ్వరుడే చెప్పిండు కదా, కష్టపడాలి, కష్టమే ఫలితాలను ఇస్తుంది, మనిషి అనేవాడు ప్రజల కోసం శ్రమించాలి అని. మరి మీరెందుకు ప్రతిపక్ష నాయకుడిగా హోదా తీసుకున్నారు? ఇప్పటి వరకు 65 లక్షల రూపాయల జీతం తీసుకున్నారు, బంగళా తీసుకున్నారు, కారు తీసుకున్నారు, వసతులు తీసుకున్నారు. పోలీసుల పహారా మీకు కల్పించిన ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా, మాజీ ముఖ్యమంత్రిగా అన్ని వసతులను అనుభవించకుండా ప్రతిపక్ష నాయకుడు పాత్ర పోషించకుండా మీరు ఫామ్ హౌస్లో ఎందుకు పడుకుంటున్నారని 4 కోట్ల తెలంగాణ ప్రజలు అడుగుతున్నారు. సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీకు లేదా? ఆయన అంటే నేను రాను అసెంబ్లీలకు, మా పిల్లల్ని పంపించిన అంటాడు. నేను ఆయన్ని అడుగుతున్నా, పిల్లల్ని పంపించడానికైతే మీరెందుకు ప్రతిపక్ష నాయకుడిగా ఉండాలి? మీరెందుకు పార్టీ అధ్యక్షుడిగా ఉండాలి? మీరెవరు సభకు రాని ప్రతిపక్ష నాయకుడు మమ్మల్ని ప్రశ్నించే నైతిక హక్కు మీకున్నదా? మీ నైతిక హక్కు లేనప్పుడు మీకు మమ్మల్ని ప్రశ్నించే అధికారం ఎవరిచ్చిండ్రు అని నేను అడుగుతున్నా. ఈరోజు నేను వారిని సూటిగా అడుగుతున్నా, అధికారం ఉంటేనే, ఆదాయం వస్తేనే మీరు పనిచేస్తారా? అడ్డగోలుగా కొల్లగొడితేనే మీ అధికారం ఉన్నట్లనా మీకు? మరి ఏ బాధ్యత లేని మీరు మమ్మల్ని కడుపు నిండా విషం పెట్టుకొని విద్వేషపూరితమైన ప్రసంగం చేయడం ద్వారా ప్రజల మధ్యలో చిచ్చు పెట్టాలనే ప్రయత్నం ఈ తెలంగాణ రాష్ట్రానికి మంచిదా అని నేను అడుగుతున్నా. 2024 నుంచి మేము అధికారంలోకి వచ్చిన ఈ రోజు చెప్తున్న మిత్రుల ద్వారా
ఫామ్ హౌస్లో ఉన్న పెద్ద ఆయన చెప్తున్న 10 సంవత్సరాలు మేమే పరిపాలన చేస్తాం, 10 సంవత్సరాలు నువ్వు ఫామ్ హౌస్లో ఉంటావు, ఆ తర్వాత శాశ్వతంగా అక్కడనే నీ చరిత్ర సమాధి అయిపోతుంది అని చెప్పి నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ కు కేంద్ర మంత్రి బండి సంజయ్ లేఖ రాశారు. గ్రూప్ 1 వ్యవహారంపైన పూర్తి సమాచారం వారంలోపే అందించాలని టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశంకు లేఖ రాశారు. గ్రూప్ 1 అభ్యర్థులు లేవనెత్తిన అనుమానాలు, అంశాలను లేఖలో పేర్కొంటూ ఆయా విషయాలపైన సమగ్ర సమాచారం ఇవ్వాలని సూచించారు. కాగా గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షల్లో పేపర్ వాల్యుయేషన్లో తప్పిదాలు జరిగాయంటూ భారీగా అభ్యర్థులు ఆందోళనలు చేస్తున్నారు. అయితే ఈ అంశంలో జోక్యం చేసుకుని తమకు న్యాయం చేయాలని కోరుతూ పలువురు అభ్యర్థులు బండి సంజయ్ ని కోరగా ఈ మేరకు ఆయన టీజీపీఎస్సీ చైర్మన్ కి లేఖ రాశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న జనగణనతో పాటుగా కులగణన కూడా నిర్వహించాలనే నిర్ణయంపైన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. కులగణన చేపట్టాలనే కేంద్ర నిర్ణయాన్ని తాను అభినందిస్తున్నానని అన్నారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీకి, కేంద్ర కేబినెట్ మంత్రులకు సీఎం రేవంత్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. కేంద్ర కేబినెట్ నిర్ణయంతో రాహుల్ గాంధీ విజన్ సాకారం కాబోతోందన్నారు. ఇక విపక్షంలో ఉండి కూడా కేంద్ర ప్రభుత్వ విధానాలన్నీ కూడా ఆయన ప్రభావితం చేశారని తెలిపారు. ఇక దేశంలో కులగణన చేపట్టిన మొదటి రాష్ట్రంగా తెలంగాణ నిలుస్తుందని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పరిధిలో విషాదం జరిగింది. చింతలపాలెం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన భూభారతి సమావేశం జరుగుతూ ఉండగా ఓ రైతు ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. దొంగల నాగరాజు అనే రైతు తన భూమిని ఎవరో అక్రమంగా పట్టా చేసుకున్నారని అధికారుల ముందు గోడు వెళ్లపోసుకున్నాడు. అంతటితో ఆగకుండా అధికారుల సమక్షంలోనే పెట్రోల్ పోసుకున్నాడు. సమయానికి రైతును ఆపడంతో పెద్ద ప్రమాదమే తప్పింది. 7 ఎకరాల భూమిని అక్రమంగా ఎవరో కొట్టేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు కూడా నేను దరఖాస్తు తీయడానికి వస్తే కానిస్టేబుల్ గారు వాళ్ళందరూ బయట నన్ను ఆపుతున్నారు. నేను ఈ సమస్యని మీ ద్వారా మీకు అందరికీ చెప్పాలని నాకు జెన్యున్ కానీ 1950 నుంచి పానీయులు కానీ 13B కానీ ప్రతి ఒక్కటి ఎంఆర్ఓ గారు ఏం చెప్పారో ఈ రంగాచారి గారు భూమి మాకైతే పట్టాలు వేరే వాళ్ళకి వచ్చింది. 3 లక్షలు అండి, ఎకరానికి 3 లక్షలు అయితే ఎవరికైనా ఇది కనుక జెన్యున్. భారత్తో ఉద్రిక్తతలు తీవ్రమవుతున్న నేపథ్యంలో పాకిస్తాన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇక ఇటీవల కాశ్మీర్లోని పహల్గంలో జరిగిన ఉగ్రదాడి అనంతరం ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత క్షీణించాయి. ఈ క్రమంలో పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని గిల్గిత్, స్కార్డ్ నగరాలకి అన్ని దేశీయ విమాన సర్వీసులను రద్దు చేస్తున్నట్లు పాకిస్తాన్ ప్రకటించింది. జాతీయ గగనతల భద్రతా ప్రమాణాలను సమీక్షించిన తరువాత ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా పాక్ అధికారులు వెల్లడించారు. ముందు జాగ్రత్త చర్యగా పాకిస్తాన్లోని ఉత్తర ప్రాంతాలన్నింటికీ కూడా విమాన సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు వారు తెలిపారు. ఇక భారతం మీదుగా వచ్చే విదేశీ విమానాల రాకపోకలపైన కఠిన నిఘా ఉంచాలని పాకిస్తాన్ పౌర విమానయాన అథారిటీకి ఆదేశాలు జారీ అయ్యాయి.
పహల్గాం దాడి అనంతరం వాఘా అటారీ సరిహద్దు మూసివేత, ఇక పాక్ దౌత్యవేత్తలను కూడా వెనక్కి పంపడం, పాక్ పౌరులకు సార్క్ వీసాలు రద్దు, అదేవిధంగా సింధు జలాల ఒప్పందాన్ని కూడా నిలిపివేయడం వంటి భారత్ తీసుకున్న నిర్ణయాలకు ప్రతిస్పందనగానే తాము కూడా చర్యలు తీసుకుంటున్నామని పాకిస్తాన్ జాతీయ భద్రతా కమిటీ సమావేశం అనంతరం వెల్లడించింది. ఇప్పటికే భారత విమానయాన సంస్థలకు తమ గగనతలాన్ని పాకిస్తాన్ మూసివేసింది. ఈ మేరకు నోటీస్ ఫర్ ఎయిర్మెన్ జారీ చేసి ఇక నెల రోజుల పాటు భారత విమానాలపైన నిషేధం విధించింది. అయితే ఈ ఆంక్షలు భారత సైనిక విఐపీల విమానాలకి కూడా వర్తిస్తాయని తెలిపింది. పహల్గాం ఉగ్రదాడి పాకిస్తాన్కి కంటి మీద కొనుకు లేకుండా చేస్తోంది. భారత్ ఎప్పుడు ఎలా ఎక్కడి నుంచి విరుచుకుపడుతుందో తెలియక ఆ దేశం భయాందోళనలో ఉంది. ఇక బయటకి భారత్ని తాము సమర్థవంతంగా ఎదుర్కొంటామని ప్రగల్భాలు పలుకుతున్నప్పటికీ ఈ ఘర్షణ ముగించేందుకు పాక్ అంతర్జాతీయ సహాయాన్ని కోరుతోంది. తటస్థ పారదర్శక విచారణకి తాము సిద్ధంగా ఉన్నామని పాకిస్తాన్ ప్రకటిస్తోంది. 26 మంది అమాయకపు టూరిస్టులని బలి తీసుకున్న పహల్గాం దాడి తర్వాత భారత్ ఉగ్రవాదం పైన మరింత అణిచివేత ఉంటుందని చెప్పింది. ఈ దాడిలో పాక్ ఉగ్రవాదులు పాల్గొన్నట్లుగా పాక్ ప్రమేయం ఉన్నట్లు స్పష్టంగా తేలింది. దీంతో భారత్ పాక్పై దౌత్య చర్యలు తీసుకుంది. పాకిస్తాన్లో 80% జనాభాకు జీవనాడి అయిన సింధు నదికి సంబంధించి సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేసుకుంది. ఈ చర్యలో పాక్ భయపడుతోంది. ఇక దీనిని తాము యుద్ధ చర్యగా భావిస్తామని చెప్పింది. సింధు జలాలను అడ్డుకుంటే భారత్పై దాడి చేస్తామని పాక్ హెచ్చరిస్తోంది. ఇదిలా ఉంటే పాకిస్తాన్కి అసలు దెబ్బ రుచి చూపించింది భారత్. చినాబ్ నది జలాలను భారత్ నిలిపివేయడంతో పాకిస్తాన్లోని సియాల్కోట్ నగరంలో చినాబ్ నది ఎండిపోయింది. ఇక కేవలం 4 రోజుల్లోనే నదిలోని ప్రవాహం కనుమరుగైంది. ఇన్నాళ్ళు పాకిస్తాన్ ఎన్ని దాడులు యుద్ధాలు చేసినా 1960లో జరిగిన ఇండస్ వాటర్ ట్రీటీ జోలికి భారత్ అయితే వెళ్ళలేదు. కానీ దీనిని ఆసరాగా చేసుకుంటూ పాక్ పదే పదే సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూనే ఉంది. ఇక సింధు జలాల ఒప్పందం ప్రకారం భారతదేశానికి రవి, బియాస్, సట్లెజ్ నదులపైన హక్కులు ఉంటే పాకిస్తాన్కి సింధు, జీలం, చినాబ్ నదులపైన హక్కులు ఉన్నాయి. ప్రస్తుతం భారత్ ఈ ఒప్పందాన్ని రద్దు చేసుకోవడంతో పాక్ గొంతు ఎండటం ఖాయంగా కనిపిస్తోంది.
సీఎం రేవంత్ రెడ్డి మరీ చిల్లర రాజకీయాలకు దిగాడని మాజీ మంత్రి హరీష్ రావు అయితే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక రేవంత్ రెడ్డి ఎంత దిగజారాడంటే బసవేశ్వరుడి జయంతిని కూడా చిల్లర రాజకీయాల కోసం వాడుకున్నారని మండిపడ్డారు. 10వ తరగతి ఫలితాల విడుదలను కూడా తన రాజకీయ అవసరానికి వాడుకున్నాడని, 10 గంటలకు విడుదల చేయాల్సిన ఫలితాలను 2 సార్లు సమయం మార్చి చివరికి 2:30కు విడుదల చేసి పిల్లల జీవితాలతో ఆడుకున్నారని పేర్కొన్నారు. ఇక విద్యార్థులు మెదళ్లలో విషం నింపుతున్న ముఖ్యమంత్రి ఎక్కడా ఉండడని, రజతోత్సవ సభను చూసినప్పటి నుంచి రేవంత్కు నిద్ర పట్టడం లేదని, కళ్ళల్లో కడుపులో పెట్టుకున్న విషాన్ని కూడా ఆపుకోలేక బయటకు కక్కించాడని అన్నారు. ఈ ఉత్సవాలు జరగడం చాలా సంతోషం. బసవేశ్వరుడు మరి ఆ రోజుల్లోనే కుల మత వర్ణ వివక్షకు వ్యతిరేకంగా పోరాడినటువంటి గొప్ప మహనీయుడు. ఆయన మహిళలకు, బడుగు బలహీన వర్గాలకు అందరికీ సమన్యాయం కోసం కృషి చేసినటువంటి చాలా గొప్ప వ్యక్తి బసవేశ్వరుడు. మరి ఆ బసవ కళ్యాణంలో మండపం ఏదైతే వారు నిర్మించారో, ఒకసారి అక్కడికి వెళ్తే అనుభవ మండపాన్ని చూస్తే ఆ రోజుల్లోనే ప్రజాస్వామ్యాన్ని ఎంత గొప్పగా నడిపారు, ప్రజలందరినీ కూడా అతీతంగా ఎంత చక్కగా వారు పాలన చేశారో కూడా మనందరికీ కూడా తెలుస్తూ ఉంది. మరి అలాంటి బసవేశ్వరుడి విగ్రహాన్ని మనం సిద్దిపేటలో ఏర్పాటు చేసుకోవడమే కాదు, ప్రతి సంవత్సరం కూడా ఘనంగా ఆయన జయంతి ఉత్సవాలు జరుపుకుంటూ ఉన్నాం. మరి ఈరోజు మనందరం కూడా ఆయన్ని ఆదర్శంగా తీసుకొని ఆయన అడుగుజాడల్లో ముందుకు సాగాలని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా పిలుపునిస్తూ ఉన్నా. బసవేశ్వర జయంతిని ప్రతి సంవత్సరం అధికారిక